ప్రియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాను. ఆ వచనాన్ని మీరందరూ మీ బైబిల్లో పరిశోధనాత్మకమైన దృష్టితో ఆలోచించాలని మనవి. దేవుడు తండ్రి 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాను. తన పిల్లల కోసం ఆయన పడిన కష్టం విశ్వాన్ని కలిగించటంలో అది తన పనిగా భావించినట్టు మీకు అక్కడ వ్రాయబడింది. చూడండి, ఈ విశ్వంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు మన కొరకు కావాలని, ఆయన కొరకు కాదు. సూర్య కుటుంబం కూడా మన కొరకే కావాలి, ఆయనకు అవసరం లేదు. మహాకాశాలు పట్టజాలనంత మహా ఉన్నతమైన రూపాన్ని కలిగిన వారాయన మన తండ్రి. ఆయనకి ఈ విశ్వంలో ఉన్నది అవసరం లేదు. తన పిల్లలను పరలోకంలోకి చేర్చాలని, పరలోకానికి చేర్చటానికి ఒక పరీక్ష నిర్వహించిన తరువాతే పరలోక ప్రవేశాన్ని ఇవ్వాలని దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని ప్రారంభ దినం నుండి చెబుతున్నాను. అనాది సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునుపే దేవునిలో ఉన్నవారు మీరంతా. దేవుని చిట్టలో, దేవుని గ్రంథములో ఉన్నవారు మీరంతా. మీరెవరు అనామకులు కారు, అనాథలు కారు. మీరు చాలా గొప్పవాళ్ళండి మీరంతా. ఎందుకంటే మీరు కావాలని, నేను కావాలని ఆయన కోరుకున్నది ఇప్పుడు కాదండి, ఈనాటి మాట కాదు. జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని మనం అనుకుంటే, జగత్తు పుట్టక ముందే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు అంటే, ఆలోచనలో సృష్టి కంటే ప్రథముడవు. ఆలోచనలో దేవునికి నువ్వే మొదటి వాడవు. నీ కొరకు చేయబడిన ఈ ప్రకృతి, ఈ ప్రకృతిలోనివన్నీ మీకు ఇష్టమని మర్చిపోకండి. ఈ నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న అవయవ నిర్మాణం ఉందే, వాటికున్న అవసరతలున్నాయే. ముక్కు ఎన్నో వాసనలు చెప్పగలుగుతుంది. పోనీలే ఏదో ఒక వాసన పెట్టేద్దాం, వాళ్ళే పీల్చుకుంటారు అని దేవుడు చేశాడా మనల్ని? ఆయన ప్రకృతిలో ఎన్ని సువాసనలను పుట్టించాడో, కలిగించాడో, అన్ని సువాసనలను ఆస్వాదించగలిగిన నాసికను దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. వాసన రాగానే అది మల్లె పువ్వుదా, గులాబీ పువ్వుదా, సన్నజాజదా, చామంతిదా, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఎలా చెప్పగలుగుతున్నారు మీరంతా? అందరికీ ఉన్నదే ఒకే ముక్కు. ఆ ముక్కులో మరి ఆ లోపలి చర్మం, ఆ సెన్సర్స్ అంటారు దాన్ని, ఎలా చెప్పగలుగుతున్నాయి? ఏ మనిషి అయినా బొమ్మను యథాతథంగా చేయగలడేమో కానీ ఈ గుణాలను మాత్రం చేయలేడు. మనిషి ఎంత అందమైన బొమ్మను చేయగలడు, కానీ దానికి వాసనలు చూసే శక్తిని తేలేడు.
ఒకే చిన్ని నాసికలో ఇన్ని వాసనలు చూడగలుగుతున్నాము అంటే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు ముక్కు ఇవ్వకముందే ముక్కుకు కావలసినవన్నీ దేవుడు చేశాడు. ఇది చెప్పి ఎన్ని స్వరాలు, ఎన్ని శబ్దాలు. ఇది వీణ స్వరం అంటాడు, ఇది సితారా స్వరం అంటాడు, ఇది పిల్లనగ్రోవి శబ్దం అంటాడు. అంటే ఇన్ని స్వరాలు చెప్పగలదా ఈ చెవి? ప్రకృతిలో ఎన్నో స్వరాలు పెట్టాడు గనుకనే ఆ స్వరాలను విని ఆనందించగలిగే ఒక చక్కటి చెవులను దేవుడు నీకు చేశాడు. ఏమండి? నాలుక ఒకటేనండి, అదేం రంగులు మార్చదు, రూపాలు మార్చుకోతుంది. ప్రకృతిలో ఎన్ని రుచులు పెట్టాడో ప్రతి రుచిని కూడా ఇలా నోటులో పెట్టగానే చెబుతుంది అది. ఇక నడినెత్తు నుండి అరికాల వరకు ఒక్కో అవయవం గురించి చెప్పుకుంటూ పోతే అద్భుతం అండి. మనం అడిగామండి, దేవుడా నాకు ఒక నాలుక ఇచ్చావు, మంచి మంచి రుచులు పెట్టవా అని ఎప్పుడైనా అడిగారా మీరు? దేవుడా నాకు మంచి ముక్కు ఇచ్చావు, మంచి మంచి వాసనలు చూపించవా అని ఎప్పుడైనా మీరు అడిగారా? అందుకే ఒక మాట రాశాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. మీరు మీ తండ్రి అయిన పరలోకపు తండ్రి నన్ను అడగక మునుపే మీకు అవసరమైనవేవో ఆయనకు తెలియను. నాకు తెలీదా అన్నాడు ఆయన. నాకు తెలీదావన్నీ? ప్రియులారా, ఈ మాట ఎంత అద్భుతం అండి. ఈరోజు ప్రకృతిలో నీకు అవసరమైనవన్నీ చేశాడు. నీకు అవసరమైనవన్నీ చేసి అది ఎవరి పని అంటున్నాడు? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నీకు అవసరమైన అన్ని పనులు ఆయన చేసి దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి అంటున్నాడు. చూడండి, మీకోసం అతను చేసిన పనులు కష్టం తన కష్టంగా భావించుకున్నాడు. ఎవరైనా చెప్పారా అండి? దేవుడు తన కార్యములన్నీ ముగించుకుంటాడు, మనకెందుకులే అనుకుంటున్నారు అప్పుడు ఎవరైనా? దేవుడు తన కార్యాలు ఇవన్నీ ఆయనకెందుకండి? ఇవన్నీ నీ పువ్వులు అవసరం ఆయనకి? నీ పువ్వులు ఏమైనా అవసరమా? వద్దు. నీ పళ్ళు ఏమైనా తెమ్మన్నాడా ఆయన? నిన్ను పలహారం ఏమైనా తెమ్మన్నాడా? లేదే. నీ పువ్వులొద్దు, నీ కాయలొద్దు, నీ పళ్ళొద్దు, మరి ఏం కావాలి తండ్రి? నువ్వు కావాలి. ఇవన్నీ నేను నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి. నువ్వు నా కోసం బ్రతకాలని, నన్ను అర్థం చేసుకోవాలని నా కష్టాన్ని, నీకిష్టమైన వాటన్నిటినీ నా కష్టంతో నా పనిగా చేశాను అన్నాడు దేవుడు ఇక్కడ. ఇంకొక మాట ఈ వాక్యంలో ఉందండి, విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంది కదండి. చివరికి వెళ్ళేసరికి దేవుడు 7వ దినమందు తన పిల్లలు కార్యములు అనగా తన కార్యములన్నిటినీ ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఏమండి, 7వ దినం లోగా కాకపోతే 20వ దినం లోగా చేసుకోవచ్చు కదండి ఆయన. 7వ దినంలోగా 6 దినాలకు మొత్తం పూర్తి చేసేసుకోవాలండి. పుట్టించినోడు ఆయనే కదా. ఓ 10 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు కదా, ఒక 20 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు కదా అనుకుందాం మనం. ఎవరండి ఆయన అడిగేవాళ్ళు? నువ్వెందుకు 6 రోజుల్లో ముగించావు? 3 రోజుల్లో ముగించవచ్చు కదా, 10 రోజుల్లో ముగించవచ్చు కదా అని ఆయన అడిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరే. మరి ఏంటి, ఎందుకు అలా చేశాడు
ఒక పంక్చువాలిటీని ఆయన ఎందుకు ఉపయోగించుకున్నాడు? అలసిపోయినంత వరకు పని చేశాడు. ఆ టైంలోగా తన పిల్లల కొరకు అన్నీ చెయ్యాలని అనుకొని, తన పిల్లలకు ఆ కాలంలోగా అన్నీ ముగించాలనుకొని, మీరు కావాలని, మీరు రావాలని, మిమ్మల్ని చేయాలని ఆయన అనుకున్న కాలానికి ఆయన చేశాడండి తన కొడుకును చూడడానికి. అలా చేసిన ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలా అండి? వెళ్ళాడండి. అంటే విశ్రాంతి ఎవరికి అవసరం చెప్పండి ఇప్పుడు మీరు? రోజుకి తిని నిద్రపోయేవాడికి విశ్రాంతి అవసరమా అండి? రోజుకి తిని నిద్రపోయేవాడికి విశ్రాంతి అవసరమా? లేదండి. కష్టపడేవాడికే విశ్రాంతి అవసరం. నీ కన్న తండ్రి విశ్రాంతి తీసుకున్నాడు అంటే కన్న తండ్రి నీ గురించి పడిన కష్టం విశ్రాంతి తీసుకోవలసినంతగా కష్టపడ్డాడు. అది మీరు నోట్ చేసుకోవాలి. దేవుడు కష్టమేంటి అనుకుంటున్నారా? విశ్రాంతి తీసుకోవలసినంత కష్టమండి అయింది. దేవునికి కష్టం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. విశ్రాంతి తీసుకోవలసినంత కష్టపడ్డాడండి ఆయన. ఎవరి కోసం? తన పిల్లల కోసం అండి, తన పిల్లల కోసం. 4వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనం ప్రారంభం చూడండి. ఎందుకనగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి ఎవరి కార్యాలు? మీ కార్యాలు. తనన్న దగ్గరల్లా మీరు పెట్టుకోవాలి. దేవుడు మన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము మన కార్యములను ముగించి విశ్రమించాడు. మన కార్యాలను ముగించాడు, మన పనులన్నీ చేసేసాడు, అలసిపోయాడు, విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మన పిల్లలు ప్రతిరోజు చదువుతున్నారు కదా. ఏనా? ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా మీరు చంపేస్తారా చేయకపోతే 7వ దినములోగా? ఎవరికండి ఆయన సంజాయిషి చెప్పాలి? 7వ దినంలోగా పూర్తి చేయాలన్న పదప్రయోగం చూడండి, ఎంత చక్కని పదం. ప్రతి పదములో మన మీద ఉన్న ఆయన ప్రేమ మీరు చూడాలి. ఇక్కడ ఆయన ప్రేమ ఏమన్నాడంటే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి అని ఉంచండి. లోగా పూర్తి చేసి. తర్వాత ఏమన్నాడంటే, తాను చేసిన తన పని అంతటి నుండి, తాను చేసిన తన పని అంతటి నుండి, అమ్మాయి పని అంతా అయిపోయిందండి, నా పిల్లల కోసం అంతా చేసేసానండి. దేవుని కష్టం మీకు తెలుసా అండి? అమ్మయ్య నా కొడుకు వస్తున్నాడండి, నా కొడుకుని ప్రకృతిలో ప్రవేశపెట్టబోతున్నాను, నా కుమారుడిని భూమి మీద ఈ విశ్వంలో పెట్టబోతున్నాను, ఈ పంచభూతాల మధ్య నా పిల్లల్ని పెట్టబోతున్నాను. అమ్మయ్య నా పని అయిపోయింది, నా పని పూర్తి చేసేసాను. ఏ రోజైనా మీరు మిమ్మును పంపిన మీ కన్న తండ్రి పని చేశామనే తృప్తి ఏ రోజైనా మీరు పడ్డారండి? పడ్డారా? అమ్మయ్య నా తండ్రి పని నేను చేసేసానండి అని ఎవరైనా పడ్డారా అండి? అలా పడకపోగా ఏమంటాం తెలుసండి, అమ్మయ్య దేవుడి దేవాల పెద్ద పిల్లాడికి పెళ్ళి అయిపోయిందండి, అమ్మయ్య కూతురు కూడా పెళ్ళి అయిపోయిందండి, ఇల్లు కూడా కట్టేశానండి, వెల్ సెటిల్డ్ అండి. ఒక అమ్మాయి అమెరికాలో సెటిల్ అయిపోయింది, అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు, నేను మరి అటు ఇటు చూసి శ్మశానంలో సెటిల్ అయిపోతాను. అప్పుడు సంతృప్తి పడతావు నువ్వు. న్యాయమా ఇది? ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా? ఇది మనకు న్యాయమా? చెప్పండి.
ఆయన మాట మన మాట. ఆయన మాట ఏముంది? దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినంలో శ్రమించి అమ్మయ్య విశ్రాంతి తీసుకున్నాడు. తన పిల్లల కోసం అన్నీ సమకూర్చాడు. అనుకున్న టైంలో చేసి, అనుకున్న టైంలో మీకోసం. మీ మీద ఎంత ప్రేమ అండి! ఎక్కడ చెక్కుకున్నాడట మిమ్మల్ని? ఎక్కడ చెక్కుకున్నాడటండి? అరచేతిలో. అరచేతిలో కావాలా? అరచేతిలోనా? మాటికి చూడాలంటే మంచి పొజిషన్ అదేనండి. నీ ముఖం కనబడాలంటే అరచేతిలో అద్దం పెట్టుకోవాలా, అంతేనా? అది అరచేతిలో అద్దం పెట్టుకుంటే నీ మొహం బాగా కనబడుతుంది. అరచేతిలో నిన్ను పెట్టుకొని చూసుకుంటున్నాడు ఆయన. అరచేతిలో నిన్ను, నీ ఫోటో పట్టుకున్నాను, తర్వాత అటక మీద పెడతానన్నాడా? అరచేతిలో చిక్కుకున్నానన్నాడా? నీ ఫోటో నా చేతిలో నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడు చూసుకుంటాను. కుమారుడు ఎంతసేపు మాట్లాడు, పరస్ తీసినప్పుడు చూసుకుంటాం. మన శ్రీమతిని, మన పిల్లల్ని. ఏదైనా దేశం వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడప్పుడు మన పిల్లలు చూడాలనుకోండి, అప్పుడప్పుడు మన పరస్ తీసి మన పిల్లలు చూస్తాం. లేదంటే మన టేబుల్ మీద పెట్టుకుంటాం భార్య ఫోటో, పిల్లల ఫోటో. ఎప్పుడు చూస్తావు? ఇంటికి వచ్చినప్పుడు, టేబుల్ మీద ఉన్నప్పుడు. ఎప్పుడైనా కాఫీ తాగడానికి క్యాంటీన్కి ఇక్కడ క్యాష్ తీసినప్పుడు, నీ పరస్ తీసినప్పుడు చూసుకుంటావు. కానీ దేవుడు నిన్ను ఎక్కడ చిక్కుకున్నాడట? తన అరచేతులు చిక్కుకున్నాడు. ఎంత ప్రేమ అండి మీ మీద ఆయనకి! ఏంటండి ఆ లవ్? ఏంటండి అది? ఆ లవ్ అనేది లవ్. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? దేవుడు లోకముని ఎంతో, ఆ లోకంలో నేను గొట్టంగా అనుకుంటావు. దేవుడు లోకముని ఎంతో అంటే లోకానికి కదా, నన్ను కాదు కదా, నేను మామూలు అనుకుంటావా? లేదండి, నిన్నే. దేవుడు నన్నెంతో అనాలి నువ్వు. నన్నెంతో ప్రేమించాడు దేవుడు. ఎంత ప్రేమించాడంటే ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే. ఇంకో మంచి మాట చూద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశాన్ని, భూమియు, సముద్రమును వాటిలో సమస్తాన్ని 6వ దినములోగా 6 దినములలో. చూడండి, ఎవరికండి వివరణ ఇస్తున్నాడు ఆయన? ఎవరికండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన? ఎవరికండి? 6 దినములలో ఆకాశమును, భూమిని, సముద్రములలో ఉన్న వాటిలోని సమస్తాన్ని 6 దినములలో. అనుకున్న టైంలో. ఏంటండి ఎంత సిన్సియారిటీ ఆయనకి! ఏంటండి ఆయన సిన్సియారిటీ! ఎంత పంక్చువాలిటీ అండి అయింది! ఎవరి కోసం అండి ఇదంతా? ఏంటండి కన్న తండ్రి అంత సంబరపడిపోతున్నాడు. దేవదూతలందరూ చూసి ఏమనుకుంటారండి ఆయన్ని? ఇలా చేస్తుంటే కోట్ల మంది దేవదూతలు ఏమనుకుంటారండి? మంచి వాళ్ళైతే పరలోక యుద్ధం జరగకముందు, మంచి దూతలైతే ఏమనుకుంటారంటే మన యజమానికి వారసుల గురించి చూస్తున్నారు కదా, యువరాజుల గురించి చూస్తున్నాడు కదా ఆయన, తన పిల్లల గురించి కదా చూసుకుంటున్నాడు ఆయన అనమాట. అసూయపరులైతే, యుద్ధం చేసిన వాళ్ళు మరి అసూయపరులే కదండి పరలోక యుద్ధం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పొంగిపోతున్నాడరా, మన గురించి ఆలోచించటం లేదురా, మనల్ని పట్టించుకోవటం లేదు. ఇన్ని కోట్ల సంవత్సరాలు సపర్యలు అందించిన మనం పుట్టాకట వాళ్ళక సేవ చెయ్యాలట. ఇది విన్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. దూతలందరూ ఆ మీద వచ్చిన చూడండి, చివరి భాగంలో ఉంటాయి దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి మీకు పరిచారం చేయండి. ఆయన కుమారులకు కుమార్తెలకు
రక్షణయను స్వాస్యము పొందబోయే మీకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలే ఈ దేవదూతలు. మీకు మనకు సేవ చేయడానికంటే వాళ్ళంతా. లాజరు గారు చనిపోయారు. అనాది ప్రేత అనుకుంది సమాజం. సమాజం ఏమనుకుందండి? ఏట్రా ఈ దరిద్రుడు చచ్చిపోగా నా గుమ్మం ముందు చచ్చిపోయాడు అనుకున్నాడు ధనవంతుడు. ఏంటి, ఎవరైనా మన ఇంటి ముందు చచ్చిపోతే ఆనందంగా ఉండగలవా? ఏమండి, ఇడియట్రా బాబు, మన కొంప మీద మన ఇంటి ముందుకు వచ్చి చచ్చిపోయాడు. పోలీసులు వస్తారు. ఏమండి, ఇల్లు ఎవరిదా? మన దగ్గరికి మన ఇంటి ముందు కదండి బాడీ ఉంది. అడుగుతాడు కారణాలు. మాకేం తెలుసయ్యా బాబు, మాకేం తెలిసింది? అన్ని సమస్యలు. లోకం దృష్టిలో చనిపోయిన లాజరు అనాథే కావచ్చు, కానీ పరలోకం నుంచి ఒక అద్భుతం జరిగిందండి. మీరు చూడండి, అక్కడ లోకాసువార్త 16వ అధ్యాయం 22వ వచనం. లోకాసువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు వచ్చేటండి. చూడండి, దేవదూతలు వచ్చేటండి. దేవదూతలు ఎక్కడి నుంచి? పరవైసుకు ఆహ్వానం పలకటానికి. అది ఎవరికి కనబడతారో దేవదూతలు? నిజముగా దేవుని కొరకు మరణించిన వారే వారిని చూడగలరు. మరి అనాథ ప్రేత దగ్గర ఏం జరుగుతున్నాయి? డిస్కషన్స్. ఎలా చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు? అనాథ ప్రేత ఎక్కడో దగ్గర పడేయండి, లేదంటే మార్చురీకి పంపించండి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆరు అవసరమైనవన్నీ కోసి పడేసి ఆ తర్వాత కాల్చి పడేస్తారు. లోకం దృష్టిలో నీవు నేను సమానం గుర్తించకపోయే ఒక అనాథ ప్రేతలో కావచ్చేమో, కానీ నువ్వు నిజంగా మరణించే నాటికి దేవుని బిడ్డవైతే దేవదూతలు వచ్చి ఏం చేసేట? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అతను తీసుకుని వెళ్ళిపోతున్నాయంట. రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఇవన్నీ ఆత్మలు కోటాను కోట్ల దేవదూతల ఆత్మలు మనకు సేవలు అందించటానిక? అవును. ఎవరవని మనకు సేవలు అందిస్తున్నారు? సాక్షాత్తు సృష్టికర్త కన్న బిడ్డలు మీరంతా కనుక. మీరెవరో చెప్పమంటారా? ఆయన చేతే చెప్పిద్దామండి. ఆయన ఏమన్నాడో నేను మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరెవరో చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడాలి మీరంతా. మీరు చీకటిలో నుండి దుష్ట శక్తి అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన దేవుని జ్ఞానమనే వెలుగులోనికి మిమ్మును పిలిచిన మీ కన్న తండ్రి గుణాతిశయములను ప్రచురము చేయాలని భూమి మీద మీరెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశము. మొగల వంశము కాదు, మౌర్యుల వంశం కాదు, చోళుల వంశం కాదు. ఏర్పరచబడిన వంశము, దేవుని వంశము. మీరు రాజులు మీరే, యాజకులు మీరే, పరిశుద్ధ జనము మీరే, నా సొత్తు మీరే, నా సొత్తు మీరు అంటున్నాడు ఆయన. ఏమంటారు మీ పిల్లాడిని, మీ కూతురు ఏమంటారు? నా బంగారు కొండ అంటారు. కొండ, బంగారం కొండ. నా వరాల మూట, నా వెండి గని. నీ కొడుకంటే నీకంత పిచ్చా? అన్నిటికంటే విలువైన వాడా? అవును. నీ కొడుకే నీకంత పిచ్చి అయితే నువ్వట దేవుని సొత్తట. మీరు నా సొత్తు అని ఆయన అంటే, నువ్వు వద్దు, మాకు గ్రానైట్ సొత్తు, చలువరాళ్ళు సొత్తు,
బంగారము మా సొత్తు, కరెన్సీ నోట్లు మా సొత్తు. ఏర్పరచబడిన వంశము కాదు, మాదిగలము మేము, మాలాళము మేము. దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, బురద వంటి వాడిని, బురదలోని దరిద్రపు పురుగు వంటి వాడిని. ఇదేనా నీ భాష? జోహారండి మీ ప్రార్థనకి. ఎవడో నేర్పాడో కానీ ప్రార్థనలన్నీ. నీవు నా సొత్తు అని ఆయన అంటే, నేను నీ సొత్తు కాదు నాయన, నేను మాలవాడిని. అరే మన మాల పాస్టర్ వచ్చాడా? మన మాల పాస్టర్ని పిల్లండి. మాలోళ్ళందరికీ, మాదిగోళ్ళందరికీ మాదిగి పాస్టర్, కమ్మోళ్ళందరికీ కమ్మ పాస్టర్, ఏమంటే బేపన వాళ్ళందరికీ బేపన పాస్టర్. ఇదేటయ్యా? ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? మీ కన్న తండ్రి ఎవరు? మాలా, మాదిగా, సచ్చర, రెళ్ళ, రాజా ఎవరు? అసలు మీ తండ్రి ఎవరు? ఏ కులానికి చెందినవాడు? క్రైస్తవుడని చెప్పుకుంటావు, బైబిల్ చేత పట్టుకుంటావు, గుడికి వెళ్తావు, డింకీ సెలవులు కొడతావు, కూర్చుంటావు, నిలబడతావు. ఇంకా నువ్వు మాలోడును అని అనిపించుకుంటున్నావు యేసును ధరించుకున్న తర్వాత. ఛే, ఆ పేరు వింటేనే అసహ్యంగా లేదండి? ఆయనేమంటున్నాడు? ఏర్పరచబడిన వంశమయ్యా మీరు, రాజులైన యాజక సమూహమయ్యా నా పిల్లలు మీరు, పరిశుద్ధ జనమయ్యా నా పిల్లలు, దేవుని సొత్తు నా సొత్తయ్యా. మీకోసం కలిగించిన కోటాను కోట్ల నక్షత్రాల రహస్యం మీకు తెలుసా? జాగ్రత్తగా వినండి, చెబుతాను. కోహినూరు వజ్రం ఎక్కడ దొరికిందో మీకు తెలిసి ఉంటుంది మీ జిల్లా వాళ్ళకి. కోహినూరు వజ్రం ఎక్కడ దొరికిందో తెలుసా మీకు? పరిటాల, కృష్ణా జిల్లా మీ పక్కనే పరిటాల పొలాల్లో దొరికిందండి. ఈ రత్నాలు, రాసులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా మీకు? అంతరిక్షంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, శకలాలు పేలిపోతున్నాయి, నక్షత్రాలు పేలుతున్నాయి. అందులో నుంచి వెలువడిన ధూళి కణాలు కొన్ని ఈ నేల మీద, సముద్రంలో పడుతున్నాయి. అవేనండి రత్నాలు. నీకోసం కోటాను కోట్ల నక్షత్రాలు కలిగించి, జాబిలిని పెట్టి, పందిరిని చేసి నా కుమారుడు ఆనందించాలని ఆయన కోరుకుంటే, పగిలిపోయిన నక్షత్రం గాజు మొక్కలు తవ్వుకొని రత్నాలు అవి దాచుకుంటున్నావు. నువ్వు రోడ్డు మీద పడుకుంటున్నావు. వాటి కోసం ఎన్ని యుద్ధాలు, వాటి కోసం ఎన్ని కూనీలు, వాటి కోసం ఎన్ని గందరగోళాలు. చెప్పండి రా, వీళ్ళకి ఏం అర్థమైంది? దేవుడు నీకు అర్థం కాలేదండి, సమాజానికి అర్థం కాలేదు. ప్రియులారా, 6 దినములలోగా ఆటాడుతున్నాడు. 6 దినములలో, నిర్గమాకాండ 20:11 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తాన్ని మీ కొరకు చేశానంటున్నాడు. మీకోసం ఎంత తపన, మీకోసం ఎంత ఆలోచన, మీకోసం ఎంత ఆవేదన. ఇంత గొప్పగా ఆలోచించే తండ్రి మీకున్నాడన్న సంగతి ఈ ప్రపంచ క్రైస్తవులకు తెలుసా? వాళ్ళ కొరకు ఆయన పడిన కష్టం తెలుసా? ఈ భూమి మీద ఉన్నాయే అవన్నీ ఏమైపోతున్నాయో తెలుసా? మిమ్మల్ని బ్రతికించడానికి ఏమైపోతున్నాయండి? గోను కోసే అంటావు అంటే పాపం చచ్చిపోతుందండి బాబు మీకోసం. దాని తల తెగ్గొట్టేసిన తర్వాత అది గెంతుతుంటే, రక్తం కారుతుంటే, ఒక మేక దాని తల తెగ్గొట్టిన తర్వాత అది గెంతుతుంటే, ఆ తలలో ఉన్న కళ్ళు తెరుస్తూ మూసుకుంటుంటే, అది అరుస్తుంటే, శబ్దం ఆగిపోతే, ఒక కూర మొక్కను కోస్తున్నావు, ఒక కాయగూరను కోస్తున్నావు, ఒక గొర్రెను కోస్తున్నావు, ఒక కోడిని కోస్తున్నావు. ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించటానికి దేవుడు ప్రకృతిలో తన దైవత్వాన్ని పెట్టాడు. తన రెక్కల కష్టాన్ని హరింపచేస్తున్నాడు. చూడండి,
తన రెక్కల కష్టాన్ని హరిస్తున్నాడు, హరింపచేస్తున్నాడు మీతో. మీరు బ్రతకాలంటే నాయన అవన్నీ చావాలి కదా. చావద్దా మరి? అవి చావకపోతే నువ్వు చచ్చిపోతావు. మరి కొయ్యవా, కోతలు చెయ్యవా, ధాన్యం ఆడించవా, బియ్యం తెచ్చుకోవా, వండుకొని తినవా? నువ్వు తినాలి, నువ్వు తింటే బ్రతుకుతావు. మరి దేవుడు అవి చచ్చిపోతాయి. చావని నాయన, అవి చావాలి, మీరు బ్రతకాలి. గేదెల్ని ఆవులను మేపుతుంటారు కదండి పొలాల్లో. ఎక్కడ తీసుకెళ్తారండి? మీరు వరి నారు వేసిన తర్వాత, ఏమండి మా ఆవులు వదిలేస్తున్నా, మీ పంట తినేస్తాయంటే ఊరుకుంటారా యజమాని? ఎవరి ఆవులు గేదెలు రావడానికి వీల్లేదు అక్కడికి. ఒక ఆయన దగ్గరుండి ఆ గట్టు మీద గడ్డి మాత్రమే తిననిస్తాడు, పంట చేలలోనికి దిగనివ్వడు. ఎందుకంటే అది తన తినవలసింది. అది ఆవుదినెత్తి ఊరుకుంటాడేంటి? ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఏం పెడతావు దానికి? గడ్డేనే. మరి దాని ధాన్యం ఏం చేసావు? ధాన్యం నాకు, మరి గడ్డి దీనికి. వెరీ గుడ్, మంచిది. ఈ ధాన్యంలో ఉన్న గింజ, ధాన్యపు పొట్టు దానికి, గింజ నాకు. బియ్యం కడిగిన తర్వాత వచ్చే ఆ వాటర్ కడుగు దానికి, అన్నం నాకు. అయితే అది ఒకటకు పోస్తా తీసుకుంటావా? అమ్మమ్మమ్మ పాలు పితకాలు నేను. అది పాస్ పోస్తే నీకు కావాలా? అబ్బ అదొద్దు, దాని పాస్ కాదు, నాకు కావాల్సిందే పాలు. పనికిరానివన్నీ దానికి పెట్టావు, పనికొచ్చేది నీకిస్తుంది. ఎవరు నేర్పించారు దానికి ఆ జ్ఞానం? ఆలోచించినప్పుడేనా? ఎవరు నేర్పించారు దానికి ఆ మహాజ్ఞానం? దాత, దైవత్వం. రోమిలకు రాసిన పత్రిక అదే బాబు చెప్పాడు, మొదటి అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20. ఆయన అదృశ్య లక్షణం నీ ఆవులో, నీ గేదెలో, నీ మొక్కలో, అనగా ఈ పక్షిలో, ఆ చేపలో, ఆ నీటిలో, ఆ సూర్యునిలో, ఆ చంద్రుల్లో, ఆ నక్షత్రంలో, ఆకాశంలో. చూడండి మీరు, ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతుంది నీ తండ్రి ఏంటో, ఆయన మనస్సేటో. సృష్టిలోని ప్రతి వస్తువుని, సృష్టిలోని ప్రతి జీవిని నువ్వు చూస్తే దేవుడు కనబడుతున్నాడు. వికసించిన గులాబీ దగ్గర కత్తెరో చాకో పట్టుకెళ్ళి కసక్కన కోసి తీసుకుంటున్నావే, ఆగో అంటదా? అదే ఆగు అంటే మళ్ళా ఎల్లో మొక్క దగ్గరికి నువ్వు కోసుకోమ్మా, కోసుకో. మొగ్గ కూడా కోసేసుకో. నేనొద్దా? నన్ను కూడా చంపే. నీ ఆనందం కొరకు నేను చచ్చిపోతాను, నీ ఆనందం కోసం నేను కాస్తాను, నీ కడుపు నింపటం కోసం కాయలు కాస్తాను, నీ కడుపు నింపటం కోసం పళ్ళును కాస్తాను, నీ కడుపు నింపటం కోసం సంపూర్ణమైన ఆహారం నీ పిల్లలకి నీకు ఇవ్వాలంటే పాలిస్తాను. నేను మాంసమునవుతాను, నేను పాలునవుతాను, నేను తీపినవుతాను, నేను పులుపునవుతాను. ఇది ప్రకృతిలో కనిపించే పరమార్థం అండి. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వమును, జగదుత్పత్తి లోకం పుట్టక ముందు ఆయన రెక్కల కష్టాన్ని మీరు ఆలోచిస్తే, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేట తెల్లమగుచున్నది అంటున్నాడు. చూడండి, బలి కావద్దా? మరి బలి కావద్దా? నీ తండ్రి కలిగించిన రెక్కల కష్టాన్ని బలి చేశాడు అని నువ్వు అనుకుంటే, ఇంకొక మాట చెప్తున్నాను, మన అందరికంటే ముందు పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన యేసును కూడా నీకోసమే చంపేసుకున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి 650 కోట్ల మందే కాక, మనకు ముందున్నవారు, మన తర్వాత వచ్చిన వారు, ప్రతి వారు అనుక్షణం ఆయన రెక్కల కష్టంతో పాటు కన్న కొడుకును కూడా
మనం చంపాం, తిన్నాం. ఈరోజు మనం జీవనం కలిగి ఉన్నామంటే కారణం కన్న తండ్రి చేతుల కష్టమే కాదు, కన్న తండ్రి కన్న తొలిచూలు కుమారుడు యేసును కూడా నీకోసం అర్పణ చేశాడు. ఎవరి మీద ఆయనకి ఎక్కువ ప్రేమ? యేసు మీద, మీ మీద? చెప్పండి. మీ మీదే. యేసు మీదే ఎక్కువ ప్రేమ ఉంటే యేసును మన కొరకు చంపేవాడు కాదు ఆయన. యేసును మనకంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తే యేసును ఆయన చంపుకోడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు మహనీయుడు. మన కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పది. తన కన్న కొడుకునే మన కొరకు అర్పణ చేశాడే మనల్ని బ్రతికించటానికి. తన రెక్కల కష్టాన్ని అనుక్షణము నువ్వు చంపుకు తింటున్నావే నీ ఆకలిని తీర్చుకోవటానికి. ఆ కన్న తండ్రికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన రుణాన్ని మీరు ఎలా చెల్లిస్తున్నారు తిరిగి? నిర్గమాకాండము 31వ అధ్యాయము 17వ వచనం. 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి, చూడండి అక్కడ 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని అనే పదం ప్రయోగించాడు. చూడండి అక్కడ 7వ దినమున పని మానేశాడు. ఎందుకంటే తన పిల్లల కొరకు తాను చేసిన పనులన్నీ పూర్తయిపోయాయి, పని మానేశాడు. విశ్రాంతి తీసుకున్నాడండి తండ్రి, తీసుకున్నాడు అమ్మయ్య. విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతిలోనికి ఇలాగ వెళ్ళాడో లేదో, ఎవరిని మృంగుదును అని వెతకొచ్చు తిరుగుచున్న దుష్ట శక్తి, దానికివ్వని లోకాన్ని, అది పొందని పరలోకాన్ని నిన్ను కూడా ఎలా వెళతావో, ఎలా పోనిస్తానో చూస్తాను అని కత్తిగట్టి కక్షగట్టి దేవునిపై ఉన్న కోపాన్ని పరలోకం ఇవ్వలేదని యుద్ధంలో ఓడిపోయి గెంటి వేయబడిన దుష్ట శక్తి అమాయకులైన దేవుని పిల్లలను కాటేసింది. ఎవరిని మృంగుదును అని. అంతే, ఆదాము పండు తిన్నాడు, తప్పు చేశాడు. అంతవరకు చేసిన తన రెక్కల కష్టాన్ని మానవుడు చేసిన తప్పుతో ఏం చేశాడో ఒకసారి మీరు 2 కళ్ళతో చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17. ఆయన ఆదామును చూచి, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము ఈ నేల నా కష్టాన్ని నేనే శపిస్తున్నాను అన్నాడు. చూడండి, ఎందుకండి ఇంత కష్టపడ్డాడు మహనీయుడు? మన కోసం ఇన్ని 100 కోట్ల సంవత్సరాల కాలములో ఎందుకండి ఇంత శ్రమ పడ్డాడు? తన మాట వినలేదే, తన కష్టాన్ని అతనే శపిస్తున్నాడు. నేలను శపించాను నందు. చూడండి, శపించేసాడట. ఇక తన రెక్కల కష్టాన్ని ఏం చేయాలనుకున్నాడు? తన రెక్కల కష్టాన్ని ఏం చేయబోతున్నాడు? బూడిద చేయబోతున్నాడటండి. బూడిద. ఒరే, పన్నీరంతా బూడిదలో పోసావు కదరా అంటాం ఎవరైనా సెంటు బాటిల్ని కింద ఉంపేస్తే. అదే కదండి 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదివించాను. ఇప్పుడున్న ఈ ఆకాశము భూమి నా రెక్కల కష్టమంతా భక్తి లేని నా పిల్లలు వారి తీర్పు నాశనము జరుగు వరకు అన్నాడంతే. భద్రపరచబడింది అగ్ని కొరకు. ఆయన రెక్కల కష్టం భస్మం చేస్తున్నాడు ఆయన. అవునండి, ఆయనేనండి భస్మం చేస్తున్నాడు. ఎందుకు నాయన అంత కోపగిస్తున్నావు? నీ తోటలో పుట్టిన, నువ్వు వేసుకున్న మొక్క నీకు పళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు పెంచుకున్న కోడి గుడ్డు పెట్టకపోతే ఏం చేస్తావు? నువ్వు వేసుకున్న అరటి చెట్టు గెల కాయకపోతే ఏం చేస్తావు? నరికేస్తాను ప్రభు,
నేను అదే చేస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించబట్టే నా ప్రాణం పెట్టాను. మీరు మీ సహోదరులను ప్రేమిస్తారా? అయితే ప్రాణం పెట్టండి. ప్రాణం అంటే మీ తల నరుక్కోమని కాదు, మీ చేతులు నరుక్కోమని కాదు, ఇందులో పడి చావమని కాదు. దేహానికి ప్రాణమైన రక్తాన్ని చెమటగా మార్చి దాని నుంచి వచ్చే కష్టాన్ని నీ తండ్రికి ఇవ్వు. నీ రెక్కల కష్టాన్ని ఈ పట్టణంలో ఉన్న అమాయకులైన సోదర సోదరీమణులకు దేవుని మనస్సును, దేవుని కార్యక్రమాలను తెలిపే కార్యక్రమం ఏర్పాటు చేయి. అందుకు నీ రెక్కల కష్టం కావాలి. కిరాణా కొట్లో పని చేసుకునేవాళ్ళు, మిఠాయి షాపులో పని చేసుకునేవాళ్ళు, ఆటో రిక్షాలు తోలుకునేవాళ్ళు, చేతి రిక్షాలు లాగుకునేవాళ్ళు, చివరకు కాళ్ళు లేని ఆయన కూడా అండి ఈ సభల నిమిత్తం ₹1000 ఇచ్చారంటే మీరు నమ్మాలండి. ఎందుకంటే ఆయన అదృశ్య లక్షణములు, నిన్ను ఈ లోకానికి పంపిన నీ కన్న తండ్రి అదృశ్య లక్షణాలు మరి నీలో కనిపించాలి కదా. మరి ఎలా కనిపిస్తున్నాయి? నీలో దైవం కనపడుతుందా? నిజంగా ఆయన దేవుడండి, దండం పెట్టాలి అంటాం చాలామందిని చూసినప్పుడు. త్యాగం అండి, త్యాగం. ఈ పట్టణాన్ని కాపాడడానికి మీలో త్యాగాలు ఉన్నాయా? నశించిపోతున్న ఈ సమాజాన్ని యేసు వైపు మళ్లించడానికి మీలో త్యాగాలు ఉన్నాయా? అర్పణ 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 ఉందా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీరు బ్రతికుండగానే మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఈ సేవ మీకు యుక్తమైనది. సేవ చేస్తున్నారా? యేసు మాటలు వింటారా? యేసుక్రీస్తు కూడా చెప్పిన మాటలు వింటారా? లూకాసు వార్త 2 కుమారుడు చెప్పాడు ఇందాక 49. లూకాసు వార్త 2:49. మీరేలా నన్ను వెతుకుచున్నారు? మమ్మీ డాడీ యోసేపుతో మరియమ్మతో చెబుతున్నాడు. మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను పుట్టింది అందుకే కదమ్మా, మీరు పుట్టింది అందుకే కదమ్మా, మీరు ఎరుగరా? యోహాను సువార్త 5వ అధ్యాయం 36. యోహాను సువార్త 5వ అధ్యాయం 36. యేసు అంటున్నాడు, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో. చూడండి, అందులో నన్ను ఎందుకు పంపించాడు అనుకున్నారో తెలుసా? తండ్రి నాకు కొన్ని పనులు అప్పగించాడు, ఆ పనులు చేయడానికి నేను వచ్చాను. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ పని నాకు అప్పగించి ఉన్నాడో అంటున్నాడు. చూడండి, ఏ క్రియలు నాకు అప్పగించి ఉన్నాడో. 17వ అధ్యాయం 4వ వచనం. 17వ అధ్యాయం 4వ వచనం యేసు ప్రభువు అన్నమాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే ఇవన్నీ వినగానే మీరు ఏమనుకోవాలి? మీరు ఇందుకే పుట్టారండి. మైదానంలో ఉన్న మీరంతా, ప్రపంచంలో ఉన్న వారంతా, వాళ్ళందరికీ అది తెలీదు. మీరు తెలుసుకున్న దృష్టవంతులు, తెలియని దురదృష్టవంతులు.